सिटी इंडिया न्यूज़ चैनल हक की आवाज़। पैराडाइज फंक्शन पैलेस, पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। रुकन असम्बली महबूब नगर अनाम श्रीनिवास रेड्डी ने महबूब नगर सरकारी हॉस्पिटल में सुशीना हेल्थ फाउंडेशन के ज़ेर एहतमाम लैक्टेशन मैनेजमेंट सेंटर और मदर्स मिल्क बैंक का रुकन पार्लियामेंट महबूब नगर DK अरुणा के हमरा इफ्तिताह किया। इस मौके पर रुकन असम्बली ने कहा कि नवमौलूद बच्चों के लिए माँ का दूध बहुत ज़रूरी है और बेहतरीन खुराक ना मिलने की वजह से बच्चे क़ुव्वत मदाफ़ियत खो रहे हैं और मुस्तक़बिल में सेहत के बहुत से मसाइल का शिकार हो रहे हैं। उन्होंने कहा कि यह मदर्स मिल्क बैंक कम वज़न और कब्ल अज़ वक्त पैदा होने वाले बच्चों के लिए एक नेमत है। उन्होंने कहा कि वह महबूब नगर की माँ और महबूब नगर के हमारे बच्चों को अच्छी और जदीद टेक्नोलॉजी के साथ ये मौका फराहम करने पर खुश हैं। उन्होंने सुशीना हेल्थ फाउंडेशन के अरकान को मशवरा दिया कि वो इस प्रोग्राम को मुत्तहदा महबूब नगर ज़िले के दीगर जनरल अस्पतालों में भी नाफिज करें। इस मौके पर मुड़ा चेयरमैन लक्ष्मण यादव, साबिक़ म्यूनसिपल चेयरमैन आनंद गौड़, सरकारी दवाखाना सुप्रिटेंडेंट डॉक्टर संपत कुमार सिंह के अलावा दीगर मौजूद थे। फाउंडेशन वाला टीम అలాగే యూనిసెఫ్ డైరెక్టర్ ఈ కార్యక్రమానికి కావాల్సిన మోటివేషన్ని నిధులను ఇచ్చిన పెగా సిస్టమ్స్ టీం MD గారు వాళ్ళ టీం మాతో పాటు వచ్చిన పెద్దలు మేడం గారు ఈ హాస్పిటల్ను ఇంత పెద్దగా తీర్చిదిద్దడానికి పునాదులు వేసిన మా డాక్టర్ శామ్యుయల్ గారు వారు ఇంతకుముందు సూపరింటెండెంట్గా ఉండే ఇక్కడ అందరికీ నమస్కారం। ఈ హాస్పిటల్తో మాకు చాలా గట్టి సంబంధం ఉంది। గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మేడం గారు అరుణ గారు మంత్రిగా ఉండే అప్పుడు 150 బెడ్ హాస్పిటల్ మాత్రమే ఉండే దాన్ని మా శామ్యుయల్ గారు సూపరింటెండెంట్ ఉండే అరుణ గారు మంత్రి ఉండే నేను ఎమ్మెల్యే ఉండే మేము దాన్ని అంచెలంచెలుగా 2014 వరకు 700 బెడ్ హాస్పిటల్ వరకు తీసుకొచ్చినాం। ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చి కొత్త బ్లాక్స్ని ఇనాగ్రేట్ చేయడానికి కూడా మేము కృషి చేసినాం। తర్వాత ఇక్కడ మదర్ అండ్ చైల్డ్ సెంటర్ కూడా అప్పట్లోనే దానికి నెక్స్ట్ లెవెల్ ఆలోచన చేసి దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసినాం। తర్వాత ఎన్నో కార్యక్రమాలు ఈ హాస్పిటల్ ద్వారా జరిగినాయి। తెలంగాణ వచ్చిన తర్వాత అన్ని రకాలుగా సుశిక్షితమైన హాస్పిటల్ ఏది అంటే మహబూబ్ నగర్ అని తేలింది కాబట్టి అప్పటికే మేము మెడికల్ కాలేజీకి కూడా పర్మిషన్స్ అడిగినాం। ఫస్ట్ మెడికల్ కాలేజ్ తెలంగాణ రాష్ట్రంలో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము ఆ రోజు క్రియేట్ చేసినాం ముందు చూపుతోడు కాబట్టి మనకు రావడం కూడా జరిగింది। అంతకు రెట్టింపుగా లేటెస్ట్ టెక్నాలజీ తోటి ఈరోజు లాక్టేషన్ నిర్వహణ కేంద్రం మరియు మదర్స్ మిల్క్ బ్యాంక్ హైదరాబాద్ వెలుపల మొట్టమొదటిసారిగా ఇక్కడ తీసుకొస్తున్నందుకు పెగా సిస్టమ్స్ మొత్తం టీంని వాళ్ళ ప్రతి ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్ దీంట్లో ఉంటుంది కాబట్టి వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తూ ఉన్నా। రాబోయే రోజుల్లో ఇంకా అనేక మంచి కార్యక్రమాలు ఇక్కడికి తీసుకురావాలని చెప్పి కోరుకుంటా ఉన్నా। డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, స్టేట్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, అన్ని రకాలుగా మీకు సపోర్ట్గా ఉండడానికి, మీ వెన్నంటి ఉండడానికి, మీ అడుగులో అడుగేసి నడవడానికి మేము కానీ మా MP గారు కానీ ఎప్పటికి కూడా వెనక్కి పోము। ఖచ్చితంగా ఇది ఒక సువర్ణ అధ్యాయం। దీన్ని ఇంకా ఐ రిక్వెస్ట్ ద టీమ్ which made this possible to give us more technology and more systems, procedures, whatever it is that takes to improve the health of Mahbub Nagar. చిన్న స్టాటిస్టిక్స్ చెప్పి నేను ముగిస్తా। ఇన్అడిక్వేట్ బ్రెస్ట్ ఫీడింగ్ తోటి కేవలం భారతదేశంలోనే 1,00,000 మంది పిల్లలు అకాల మరణం చెందుతూ ఉన్నారు। ఇన్అడిక్వేట్ బ్రెస్ట్ ఫీడింగ్ ఈజ్ నాట్ ఎ స్మాల్ థింగ్। దానివల్ల ఎకానమీకి హ్యూజ్ లాస్ ఉంటుంది। ఎందుకంటే పిల్లలు సరిగ్గా పెరగకుంటే ఎన్నో రకాల అవలక్షణాలు ఆ బ్రెస్ట్ ఫీడింగ్ లేకుంటే వస్తాయి। వాళ్ళ ఫ్యూచరే జెపటైజ్ అవుతుంది, వాళ్ళకు భవిష్యత్తులో అనేక రోగాలు వస్తాయి, వాళ్ళ మైండ్ కూడా పూర్తిగా వికసించదు। ఆ క్యుములేటివ్ లాసెస్ చూసుకుంటే ఖచ్చితంగా $14 బిలియన్ లాస్ మనకు వస్తుంది ఇన్అడిక్వేట్ బ్రెస్ట్ ఫీడింగ్ తోటి। కాబట్టి దయచేసి ఇది చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైన సమస్యను ఐడెంటిఫై చేసి
లేటెస్ట్ టెక్నాలజీ మెషిన్స్ అన్నింటినీ ఇక్కడికి తీసుకొచ్చి మా మహబూబ్ నగర్ తల్లులకు వాటిని ఇవ్వడం, అలాగే మా పిల్లలకు కూడా అవి ఇవ్వడానికి ఇంత పెద్ద ఎత్తున మీరందరూ కూడా ముందుకు వచ్చి థ్యాంక్ యూ వెరీ మచ్. మాకు మహబూబ్ నగర్లో ఒక్కడి ఇస్తేనే మేము సంతోషంగా ఏమి ఉండం. మా ఉమ్మడి జిల్లాలో 5 పట్టణాలు ఉన్నాయి, 5 జనరల్ హాస్పిటల్స్ ఉన్నాయి. మా గద్వాలకు, మా నారాయణపేటకు, మా వనపర్తికి, మా నాగర్ కర్నూలుకు కూడా ఇటువంటివి తీసుకురావాలని చెప్పి సుషేనా ఫౌండేషన్, పెగా సిస్టమ్స్ అండ్ యూనిసెఫ్ అందరినీ కూడా మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. మరి మనము ఈరోజు ఇక్కడ ఈ హాస్పిటల్, మన జనరల్ హాస్పిటల్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్, ఉమ్మడి జిల్లా హెడ్ క్వార్టరు, ప్రజెంట్ మహబూబ్నగర్ జిల్లా హెడ్ క్వార్టరు, నా మహబూబ్నగర్ పార్లమెంట్ హెడ్ క్వార్టర్. సో మహబూబ్ నగర్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు సుషేనా ఫౌండేషన్ వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మరి ఈ యొక్క ఫౌండేషన్కి పూర్తి సహకారాన్ని అందిస్తున్నటువంటి పెగా సిస్టమ్స్కి కూడా నా యొక్క పూర్తి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తాం. ఇప్పుడు వారు చెప్పినట్టుగా తల్లిపాలు శ్రేష్టమైనవి, తల్లిపాలకు మించినటువంటి పీడు పసిపిల్లలకి ఇంకేమీ లేదు. ఆరోగ్యవంతమైనటువంటి పిల్లలు మంచిగా ఎదగాలంటే తల్లిపాల కంటే మించిన పాలు ఏమీ లేవు. సో ఇప్పుడు ఆ తల్లిపాలలో మనకు వచ్చినటువంటి డే టు డే టెక్నాలజీలో, డే టు డే జరుగుతున్నటువంటి వస్తున్నటువంటి టెక్నాలజీలో తల్లిపాలని వాటిని సేవ్ చేసుకొని ఎవరికైతే తల్లిపాలు అందడం లేదో, ప్రిమేచ్యూర్ బేబీస్ కావచ్చు, అండర్ వెయిట్ బేబీస్ కావచ్చు, మరి వాళ్ళకి ఎవరికైతే తల్లిపాలను అందించడానికి అవకాశం ఇచ్చే విధంగా ఇక్కడ ఈ సెంటర్ని ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయంగా, ముఖ్యంగా మహబూబ్ నగర్ లాంటి బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ అంటే బ్యాక్వర్డ్ అనేది ఇంకా మనం ముందుకు పోతున్నాము. ఈవెన్ దో ఇంకా చాలా మందికి ఈ తల్లి పాల పైన ఎంత దానికి ఉన్నటువంటి ఎంత శ్రేష్టమైన పాలన అవగాహన కల్పించడం కూడా దీనివల్ల ఎంత ఇంపార్టెన్స్ కూడా దీనివల్ల తెలుస్తుంది మనకు. సో ఈ యొక్క తల్లి పాలను మనం ఇక్కడ ఒక సిస్టమ్ ద్వారా, ఎందుకంటే ఇంతకుముందు వాళ్ళు మొన్న వచ్చి నన్ను కలిసినప్పుడు చెప్పినారు అసలు ఏంది సెంటర్ ఓపెనింగ్ కోసము వాళ్ళని వచ్చి కలవడం జరిగింది. ఇట్లా 10th రోజు ఇట్లా ఓపెన్ చేస్తున్నాము, మీరు రావాలి సెంటర్ అంటే, ఓ నిజమా ఇది ఇట్లా మొత్తం పిల్లలకి అందరికీ కూడా ఇస్తారు, చాలా మంచి ఆలోచన. ఎందుకంటే మామూలుగా అదే చెప్పాను, నా డాటరు ఈ కరోనా టైంలో బాబు పుట్టాడు, డెలివరీ అయింది, పీక్ కరోనా మూమెంట్ అది. సో ఆ టైంలో డెలివరీ అయినప్పుడు బాబు కొంచెం అండర్ వెయిట్ పుట్టినాడు, 2.2 సంథింగ్, 2.2 అండర్ వెయిట్ పుట్టినప్పుడు మదర్ మిల్క్ అనేది ఇక తను మా డాటర్ అంటే వాడు వీక్గా పుట్టినాడు కాబట్టి హెల్దీగా ఉండాలని ఎన్ని రోజులు నా పాలు ఇవ్వగలిగితే అన్ని రోజులు పాలు ఇవ్వాలని, ఆ పాలని ఒక్క చుక్క కూడా డ్రాప్ కూడా వేస్ట్ కాకుండా తను ఆ పాలని సేవ్ చేసి లాస్ట్ మినిట్ వరకు కూడా తను ఆ పాలని ఆ బాబుకి ఇచ్చింది. వాడు బక్కగా చాలా స్ట్రాంగ్ ఉన్నాడు అనమాట. సో తల్లి పాలు ఎంత శ్రేష్టమైనవి, ఎంత స్ట్రాంగ్ అనేది అంటే మనం తెలుసు కాబట్టి, వాళ్ళు చదువుకున్న వాళ్ళు దాంట్లో ఉన్నటువంటివి తెలుసు కాబట్టి వాళ్ళు చేయగలుగుతారు. మనం గ్రామాల లోపల ఉన్నటువంటి మదర్స్కి చాలా మదర్స్కి అండర్ వెయిట్ పుడతారు, హెల్త్ ప్రాబ్లమ్స్తోనో లేకుంటే వాళ్ళు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు సరిగ్గా ఫుడ్ తీసుకపోవడం వలన హెల్త్ కేర్ రకరకాల కారణాలతో పిల్లలు అండర్ వెయిట్ పుడతారు, రకరకాల రీజన్స్తో పిల్లలు డెలివరీస్ ప్రీమేచ్యూర్ బేబీస్ పుడతారు. సో అవన్నీ కూడా ఓవర్కమ్ అయ్యి వాళ్ళంతా కూడా మన దేశంలో మన గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బేబీ హెల్దీగా ఉండాలని ఒక ఆలోచనతో వాళ్ళు ఈ ఫౌండేషన్ ద్వారా ఈ యొక్క తల్లి పాలను బాగా రక్షించుకొని సేవ్ చేసి వాళ్ళ తల్లికి ఆ పిల్లలకు అందించాలని అయితే ప్రోగ్రామ్ చేస్తున్నారో వాళ్ళు ఇప్పుడు ఈరోజు ఇక్కడ చేస్తున్నటువంటి ప్రోగ్రాం వల్ల నాకు తెలిసింది 2500 మంది పసిపిల్లలకు ఇయర్లీ వాళ్ళు ఈ మిల్క్ని ఇవ్వగలుగుతారని. ఇయర్లీ ఒక 400 మంది పిల్లల ప్రాణాలు అంటే ప్రిమేచ్యూర్ బేబీస్ కావచ్చు, అండర్ వెయిట్ కావచ్చు, సర్టన్ రీజన్స్తో వాళ్ళని ఆ హెల్త్ డిరెక్ట్ కాకుండా వారు ప్రాణాలు పోగొట్టుకోకుండా 400 మంది పిల్లల ప్రాణాలు ఈ పాల ద్వారా కాపాడగలుగుతామని. సో ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. మనం ఇట్లాంటి ఇవి ఇంకా పెద్ద ఎత్తున దీన్ని మనం గ్రామాల్లోకి ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రచారం చేయాలంటే పొలిటీషియన్స్ కావచ్చు, గ్రామాల్లో ఉన్నటువంటి స్థానిక సంస్థలు ఉన్నటువంటి ప్రతినిధులు కావచ్చు, లేదా గ్రామాల్లో ఉన్నటువంటి మన పిహెచ్సి సెంటర్ల ద్వారా లేదా హెల్త్ సెంటర్ల ద్వారా వాళ్ళకి అవగాహన కల్పించడమే కావచ్చు, ఇవన్నిటి ద్వారా కూడా మనం దీన్ని ప్రజలు అంటే
మదర్స్లోకి తీసుకెళ్ళగలుగుతాం. దీని నుంచి తనకున్న అంటే మదర్ మిల్క్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంది, దీనికి ఎంత ప్రాధాన్యత, అంటే ఇది అమృతం అనేది, మదర్ మిల్క్ అనేది అమృతం బేబీకి. సో అమృతం లాంటిదంటే ఒక మెసేజ్ని మనం ఇవ్వగలుగుతాము. సో దీనికి ఈ గ్రామాల ఈ చుట్టుముట్టు ఇప్పుడే అడిగినారు, మనకు సంతోష్ గారు అడిగినారు మేడం, ఈ చుట్టుముట్టు ప్రాంతాలు ఉన్నటువంటి గ్రామాల నుంచి గ్రామాలకు మనం మదర్ మిల్క్ని అంటే తెచ్చుకోవడం కానీ, అంటే ప్రొక్యూర్ చేయడం కానీ, లేదా సప్లై చేయడం కానీ, ఈ రెండింటికి కూడా ఒక అంబులెన్స్ కావాలా, మాకు అంబులెన్స్ ఇస్తే మనం చాలా గ్రామాలకు కూడా చేయగలుగుతాం. నియర్ బై 300 విలేజెస్లో చేయగలుగుతాం. అంబులెన్స్ కావాలని చెప్పి అడిగినారు. తప్పకుండా అంబులెన్స్ని ఏర్పాటు చేపిస్తాను నేనని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా. అదే ఇప్పుడు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టు ఉమ్మడి జిల్లా, ఒకప్పుడు మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో ఇది హెడ్ క్వార్టర్. ఇప్పుడు డిస్ట్రిక్ట్స్ వేరైపోయినాయి. నారాయణపేట జిల్లా, వనపర్తి జిల్లా, గద్వాల్ జిల్లా, నాగర్ కర్నూలు జిల్లా, ఇట్లా డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ వేరైపోయినాయి. సో మోస్ట్లీ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఏంటంటే ఇటు నారాయణపేట జిల్లాలో, అటు గద్వాల జిల్లాలో, ఇది ఎందుకంటే ఇవి కొంచెం కార్నర్ అంతా కూడా బార్డర్స్లో ఉన్నటువంటి విలేజెస్, ఇంకా చాలా బ్యాక్వర్డ్నెస్ ఉంది అక్కడ. సో వాళ్ళ లోపల అవేర్నెస్ క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ప్రాంతాల్లో కూడా మనము ఈ సిస్టమ్ని ఏర్పాటు చేస్తే, ఈ హాస్పిటల్ లాంటి ఒక సెంటర్ని అక్కడ కూడా ఏర్పాటు చేస్తే, 1 after 1 అన్న ఒకేసారి చెప్పడం లేదు. నెక్స్ట్ ఇయర్ యూ టేక్ 1 district, అనదర్ ఇయర్ యూ టేక్ 1 district, అట్లా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క డిస్ట్రిక్ట్ని తీసుకొని, ఇది చాలా ఇంపార్టెంట్ మన దేశంలో. మన పిల్లలంతా కూడా ఆరోగ్యమైన పిల్లలు భవిష్యత్తులో ఈ దేశంలో ఆరోగ్యమైనటువంటి అంటే యూత్ ఉండాలంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఆ విధంగా కూడా మనం ఆలోచించాలి. మనం దేశంలో భవిష్యత్తులో మన యువత ఒక హెల్త్ చదువుతో పాటు ఎడ్యుకేషన్, హెల్త్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో చదువుతో పాటు ఆరోగ్యాన్ని కూడా మనం ఇవ్వడానికి ఇట్లాంటి ఈ సెంటర్స్ చాలా ఉపయోగపడతాయని చెప్పి, అవేర్నెస్ క్రియేట్ చేయగలుగుతాయని చెప్పి తెలియజేస్తూ, మరి సుషైనా ఫౌండేషన్కి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మతంలో ఇండియాకి ఆయన్నే తీసుకొచ్చినాడు ఆ కంపెనీని. వెన్ ఐ వాజ్ మినిస్టర్ ఉన్నప్పుడు పెగా సిస్టమ్ని అమెరికా నుంచి ఇండియాకి తీసుకొచ్చి హైదరాబాద్లో కంపెనీ చేస్తా, బ్యాంగ్లో చాలా విస్తరించినారు నాకు తెలిసి బాగానే. బట్ రీసెంట్లీ ఆయన వేరే ప్రాజెక్ట్లో పోయినట్టున్నాడు, దీంట్లో రిజైన్ చేసినట్టున్నాడు. సో పెగా సిస్టమ్స్తో కూడా అక్కడ ఎంతమంది చాలా చేస్తారు వీళ్ళు. పెగా సిస్టమ్స్ నుంచి కూడా ఎడ్యుకేషన్ కోసం చాలా సపోర్ట్ చేస్తారు. ఎవ్రీ ఇయర్ దే సపోర్ట్ ఫర్ ఎడ్యుకేషన్. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని గవర్నమెంట్ స్కూల్స్లో కూడా వాళ్ళ ఎడ్యుకేషన్ కోసము ఎక్కడెక్కడైతే టీచర్స్ లేనటువంటి స్కూల్లో టీచర్స్కి వాళ్ళు జీతాలు ఇచ్చి ఆ స్కూళ్ళల్లో అంటే హైదరాబాద్లో చేస్తారు. గద్వాల్ హోల్ డిస్ట్రిక్ట్ కూడా చేస్తారు. గద్వాల్ హోల్ డిస్ట్రిక్ట్ చేశారు. స్కూల్లో పిల్లలకి, పేద పిల్లలకి స్కూల్ బ్యాగ్స్ ఇచ్చారు. సో దే హ్యావ్ డన్ లాట్ ఆఫ్ అంటే సర్వీస్ ఇచ్చినారు వాళ్ళ పెగా సిస్టమ్స్ నుంచి. సో అట్లనే ఇన్ ఫ్యూచర్ కూడా, ఎందుకంటే మీరు మహబూబ్ నగర్ని ఒక డిస్ట్రిక్ట్ని మీ పెగా సిస్టమ్స్ని అడాప్ట్ చేసుకున్నటువంటి డిస్ట్రిక్ట్గా చేసుకోవాలని చెప్పి నేను కోరుతున్నా. పెగా సిస్టమ్స్ మహబూబ్ నగర్ అంటే పాత జిల్లా, అంటే ఇప్పుడు 6 జిల్లాలు అయిపోయింది ఇది, ఇంతకుముందు ఒకటే జిల్లా. సో ఈ జిల్లాలో మరి మ్యాక్సిమం ఈ బ్యాక్వర్డ్ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్ని ఫస్ట్ కాన్సన్ట్రేషన్ చేసి వాటిని ఒక్కొక్కటి అడాప్ట్ చేసుకొని 1 after 1 జిల్లాని ఈ కార్యక్రమాలు దీన్ని స్టార్ట్ చేయాలని చెప్పి కోరుకున్నా. మా సపోర్ట్ కూడా, ఫుల్ సపోర్ట్ మా నుంచి కూడా మీకు అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ